హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. ముందుగా మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అండ్ వర్షన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సో వీటిని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్. సో వాట్ ఈస్ ద హెచ్టిఎంఎల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సో ఎగ్జాంపుల్స్ విత్ హెచ్టిఎంఎల్. సో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ HTML. సో HTML మీన్స్, సో HTML ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనకు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో హైపర్ టెక్స్ట్ అంటే, హైపర్ టెక్స్ట్ ఈస్ టెక్స్ట్ డిస్ప్లేడ్ ఆన్ ఏ కంప్యూటర్ డిస్ప్లే ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ విత్ రెఫరెన్స్ టు అదర్ టెక్స్ట్ దట్ రీడర్ కెన్ ఇమ్మీడియట్లీ యాక్సెస్. సో ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ టెక్స్ట్ ఇస్తాం, సో ఆ టెక్స్ట్కి ఇంకొక టెక్స్ట్ లింక్ అయి ఉంటాయి, సో దాన్ని మనం హైపర్ టెక్స్ట్ అని అంటున్నాం. సో ఒక టెక్స్ట్ రెఫరెన్స్ వచ్చేసి ఇంకొక టెక్స్ట్ మనం లింక్అప్ చేసి దాన్ని మనం హైపర్ టెక్స్ట్ అంటున్నాం. సో వాట్ ఈస్ ద మార్కప్ లాంగ్వేజ్? సో మార్కప్ లాంగ్వేజ్ వచ్చేసి, ఏ మార్కప్ లాంగ్వేజ్ is a set of rules that define how the layout and present of text and images should appear in a digital document. సో మనకు ఏదైతే మనము ఒక వెబ్ పేజ్లో మనం ఎలా అయితే ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో, సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ వచ్చేసి మనం మార్కప్ లాంగ్వేజ్ అని అంటున్నాం. సో ఓవరాల్గా HTML అంటే ఏంటి? సో HTML is the basic building blocks of web. It defines the meaning and structure of web content. So other stands means, so simple చెప్పాలంటే HTML is the standard markup language for creating web pages. HTML describes the structure of web page. So HTML consists of series of elements. HTML elements tells the browser how to display the content. సో ఇక్కడ మనం సింపుల్గా HTML అంటే ఏంటి? సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి? సో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెక్స్ట్ ఉంది, సో నాకు నార్మల్ టెక్స్ట్ని, సో ఆ నార్మల్ టెక్స్ట్ రెఫరెన్స్ తీసుకొని ఇంకొక టెక్స్ట్కి మనం లింకప్ చేస్తే, సో వాటిని మనం హైపర్ టెక్స్ట్ అంటున్నాం. సో హైపర్ లింక్స్ అనేది మనం యూజ్ చేసినప్పుడు దాన్ని మనం హైపర్ టెక్స్ట్ అని అంటున్నాం. సో మార్కప్ లాంగ్వేజ్. సో మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్. సో మనం ఏదైతే ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రజెంట్ చేయడానికి మనం సెట్ ఆఫ్ రూల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం, దాన్ని మనం మార్కప్ అంటున్నాం. సో ఓవరాల్గా HTML ఇస్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. సో మనం ఏదైతే స్ట్రక్చర్ని మనం వెబ్ పేజ్ మీద ప్రజెంట్ చేయాలనుకుంటున్నామో దానికి మనకు HTML లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం. సో ఇక్కడ నేను ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ద హెడ్డింగ్ 1. సో దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే, సో దిస్ ఈజ్ ద హెడ్డింగ్ 1. సో మనకు అవుట్పుట్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ వచ్చింది. సో ఈ ప్లెయిన్ టెక్స్ట్ని మనం మనకు కావాల్సిన విధంగా మాడిఫై చేయలేము. సో when we use HTML, so for example I use h1 tag. సో వన్స్ చూడండి, సో కంపేర్ చేయండి నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్కి సో HTML ట్యాగ్కి ఉన్న డిఫరెన్స్ చూడండి. సో ఇది వచ్చేసి మనం HTML యూజ్ చేసి ఒక టెక్స్ట్ రాసాం. సో దీన్ని మనం డిఫరెంట్గా మనకు కావాల్సిన స్టైల్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో మనకు కావాల్సిన అలైన్మెంట్ అని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక CSS కోడ్ రాసేసి సో ఇక్కడ చూడండి, సో ఈ h1 ట్యాగ్కి నేను టెక్స్ట్ అనేది వచ్చేసి సెంటర్ ఇస్తున్నాను, సో కలర్ వచ్చేసి బ్లూ ఇస్తున్నాను, రైట్. సో ఇక్కడ మనకు వెబ్ పేజ్ మీద మన కంటెంట్ ఎలా డిస్ప్లే కావాలనో అలా డిస్ప్లే కావడానికి మనం HTML
అనేది యూజ్ చేసాము అండ్ సిఎస్ఎస్ యూజ్ చేసి స్టైలింగ్ కూడా ఇచ్చాము. సో ఇక్కడ మనకు ఈ ప్లెయిన్ టెక్స్ట్కి మనకు కావాల్సిన అలైన్మెంట్ అయితే మనం ఇవ్వలేము. సో డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను, మనం ఎందుకు HTML యూజ్ చేస్తున్నాం అనేది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది స్ట్రక్చర్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి డాక్ టైప్ HTML. సో ఈ డాక్ టైప్ HTML ఏంటంటే, సో ఇది HTML5కి డిక్లరేషన్. సో ఇది వచ్చేసి మనకు HTML5 యొక్క డిక్లరేషన్. సో మనము 2014 నుంచి HTML5 అనేది యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు అంతకుముందు HTML4 అనేది ఉండేది. సో దానికి డిక్లరేషన్ డిఫరెంట్గా ఉంది. సో ఇది కంపేర్ టు 4కి 5 అనేది మనకు కొన్ని ఫీచర్స్ అనేది ఇంప్రూవ్ అయినాయి అన్నమాట. సో ఈ డాక్ టైప్ అనేది మనకు HTML5 యొక్క డిక్లరేషన్. అండ్ HTML అనేది ఇది ఒక రూట్ ఎలిమెంట్. అండ్ హెడ్ అనేది ఈ హెడ్లో ఈ మీటా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీటా క్యారెక్టర్ సెట్, మీటా నేమ్. సో ఇక్కడ వచ్చేసి డివైస్ విడ్త్ ఇచ్చారు. సో ఇంకా మనకు కీవర్డ్స్, డిస్క్రిప్షన్స్, సో ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కంటెంట్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది బట్ విజిబుల్ అవ్వదు. సో ఇక్కడ ఓన్లీ టైటిల్ మాత్రమే మనకు అడ్రస్ బార్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం ఈ టైటిల్ అనేది చేంజ్ చేస్తాము. సో ఒకసారి మనం టైటిల్ అనేది మనకు అడ్రస్ బార్లో డిస్ప్లే అవుతుంది, కానీ సో మిగతా కంటెంట్ ఏదైతే ఉందో మనము ఈ మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తము మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే, సో మన పేజ్ వచ్చేసి ర్యాంకింగ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ అడ్రస్ బార్లో మనం టైటిల్ అనేది మనకు విజిబుల్ అయింది, బట్ ఈ మిగతా ఇన్ఫర్మేషన్ అనేది మనకు పేజ్ ర్యాంకింగ్ మాత్రమే యూజ్ అవుతుంది. సో అది మనం SEO టాపిక్లో డిస్కస్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు బాడీ. సో మనము ఏదైతే మనకు వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలో సో అది మొత్తం మనం ఈ బాడీ స్పేస్లో రాస్తాం అన్నమాట. రైట్. సో H1 ట్యాగ్. రైట్. సో ఈ బాడీలో ఏదైతే రాస్తామో అది మొత్తం అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వర్షన్స్ ఆఫ్ HTML. సో HTML వర్షన్స్ అనేవి 1989 టిమ్ బర్నర్స్లీ ఇన్వెంటెడ్, వరల్డ్ వైడ్ వెబ్ WWE 1991. సో టిమ్ బర్నర్స్లీ ఇన్వెంటెడ్ HTML 1993. సో దేవ్ రగటే డ్రాఫ్టెడ్ HTML ప్లస్. సో 1995. సో HTML వర్కింగ్ గ్రూప్ డిఫైన్డ్ HTML 2.0 1997. W3C recommended HTML 3.2 1999. W3C recommended HTML 4.01 and 2000 W3C recommended X HTML 1.0 2008. So HTML5 first draft. And next 2014 వచ్చేసి HTML5. So W3 recommended HTML5. And next 2017 HTML 5.2. సో మనం ఇప్పుడు HTML 5th వర్షన్ అనేది యూజ్ చేస్తున్నాము. సో హోప్ యూ అండర్స్టాండ్ వర్షన్స్ ఆఫ్ HTML. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ HTML ఎలిమెంట్. సో వాట్ ఈస్ ద HTML element? An HTML element is defined by a starting tag, some content and an end tag. So simple గా చెప్పాలంటే
సో ఇది ఒక ఎలిమెంట్. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్, సమ్, కంటెంట్ అండ్ ఎండింగ్ ట్యాగ్. సో దీన్ని మనం HTML ఎలిమెంట్ అని అంటున్నాం. సో ఇలా మనకు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి H1 ఎలిమెంట్. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. సో మొత్తం కలిపి మనం ఎలిమెంట్ అంటున్నాం. దిస్ ఈజ్ పారాగ్రాఫ్. సో ఇది వచ్చేసి పారాగ్రాఫ్ ఎలిమెంట్, ఇది వచ్చేసి H1 ఎలిమెంట్. సో H1 ఎలిమెంట్, H2 ఎలిమెంట్. సో ఇలా H1 ఎలిమెంట్, H2 అండ్ H6 వరకు హెడ్డింగ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్ ఎలిమెంట్స్, తర్వాత డివ్ ఎలిమెంట్, తర్వాత సో ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి మనకు ఉంటాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకు బ్రీఫ్గా వాట్ ఈస్ ద ఎలిమెంట్ అండ్ సింటాక్స్ ఆఫ్ ఎలిమెంట్. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద HTML ఎలిమెంట్, సింటాక్స్ ఆఫ్ HTML ఎలిమెంట్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ HTML ఎలిమెంట్స్ మనం ఎలా యూజ్ చేస్తాం. సో ఒక వెబ్ పేజ్ డెవలప్ చేయడానికి మనం HTML ఎలిమెంట్స్ అనేవి సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము. సో ఒక వెబ్ పేజ్ డెవలప్ చేయడానికి మనకు HTML ఎలిమెంట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.